నమః శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమః శివాయ. నిశ్చలత్వానికి ఒదిగి ఉంటాను. నమః శివాయ. పూర్ణత్వానికి ఒదిగి ఉంటాను. నమః శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమః శివాయ. నిశ్చలత్వానికి ఒదిగి ఉంటాను. నమః శివాయ. పూర్ణత్వానికి ఒదిగి ఉంటాను. నమః శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమః శివాయ. నిశ్చలత్వానికి ఒదిగి ఉంటాను. నమః శివాయ. పూర్ణత్వానికి ఒదిగి ఉంటాను. నమః శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. ప్రశాంతకు ఒదిగి ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. పాయ అంటే ప్రశా కాదు, ఏమిటో దేశం పాడైపోయింది. శకారం పలకదు, శివుడు పలకడు అంతే. ఆకు నేను షాంటును షాంటున్నాను. శాంతి అని ఇన్కారిజిబుల్. ప్రజలను ప్రజల్లో మార్పు తీసుకురాలేనంతగా చెడిపోయింది, చెడగొట్టింది ప్రభుత్వం. నమః శివాయ. ప్రశాంత ప్రశా అను నమః శి ఎటప్పటికి నమః శివాయ. ప్రశాంత్. నిశ్చలత్వానికి ఒదిగి ఉంటాను. నమః శివాయ. పూర్ణత్వానికి ఒదిగి ఉంటాను. నమః శివాయ. 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 శివం రాతీతి శివరాత్రి. శివస్వరూపాన్ని తీసుకుంటాను గనక శివరాత్రి. శివస్వరూపం అంటే ప్రశాంతత, నిశ్చలత్వం, పూర్ణత్వం అని పవిత్రంగా ఏ పదములున్నాయో, ఏ ధామములున్నాయో, ఏ స్థానములున్నాయో అది శివస్వరూపం. ఏది ఉన్నదో అని అంటున్నాం అన్నది ఉన్నది అన్నది ఉనికే గ్రహిస్తుంది. తాను ఉన్నవాడే గ్రహించగలడు. తాను గ్రహించాలంటే అది ఎట్లా ఉందో గ్రహించాలి.
ఏదైనా పలుకుతున్నాడన్నా చేస్తున్నాడన్నా